ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి పాలిసెట్ 2025 రిలేటెడ్గా కౌన్సిలింగ్ స్టెప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి, ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏంటి అన్న దాని రిలేటెడ్గా చాలామంది అయితే అడుగుతున్నారు. సో దీంట్లో ఈ యొక్క వీడియోలో దీనికి సంబంధించి డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఏదైతే తెలంగాణకు సంబంధించి కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉందో ఇది మనకు త్వరగా రెడీ అయితే చేస్తున్నారు. కొంతవరకు వెబ్సైట్లో ప్రోగ్రెషన్ అయితే కనిపించింది. మరి ఈ యొక్క కౌన్సిలింగ్ రిలేటెడ్గా మనమైతే మాట్లాడుకున్నట్టయితే మనకు ఇదనేది ఆల్రెడీ ఏపీ పాలిసెట్ రిలేటెడ్గా డేట్స్ అయితే వచ్చేసాయి, కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి తెలంగాణకి ఎప్పుడనే చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ టెనిటరీలీ మనకు డేట్స్ అనేవి కనిపిస్తున్నది ఏంటి అంటే మనకు జూలై ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుందని చెప్పి మనకు టెనిటరీలీ మనకు డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ నేను అనుకోవడం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క మంత్ లాస్ట్ వీక్ ఏదైతే ఉందో లాస్ట్ వీక్లో మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికే ఛాన్స్ ఉంది అన్నట్టు నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకు తెలంగాణలో ఏవైతే సెట్ ఎగ్జామ్ జరుగుతాయో వాటి రిలేటెడ్గా మనం గమనించినట్టయితే మోస్ట్లీ పాలిసెట్టే ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఆల్రెడీ మనకు ఈ సెట్ ఏదైతే కౌన్సిలింగ్ ఉందో అది స్టార్ట్ అనేది అయిపోయింది, త్వరలో కూడా ఎండ్ అయిపోతుంది. కాబట్టి మేబీ వాటికి సంబంధించిన స్టాఫ్ కావచ్చు, లేదంటే దాని రిలేటెడ్గా ఏదైతే మనకు అఫీషియల్స్ ఉంటారో వాళ్ళతోనే ఫర్దర్గా ప్రాసెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మేబీ నేను అనుకోవడం జూలై ఏదైతే జూన్ లాస్ట్ వీక్ ఏదైతే ఉందో లాస్ట్ వీక్లో స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి నేను క్లియర్గా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో కాబట్టి ఈ మంత్ ఎండింగ్కి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే కౌన్సిలింగ్లో ఆ యొక్క డాక్యుమెంట్స్ లేకపోయినట్టయితే మీకు సీట్ అనేది రాదు. సో కాబట్టి కమింగ్ వీడియోస్లో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అందులో ఏమేమి ఉంటుంది, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎక్కడ ఏం స్టెప్ చేయాలి, అవన్నీ కూడా మనమైతే కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. సో అగైన్ చెప్తున్నా, వెబ్సైట్ అయితే మనకు రెడీ అయితే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా త్వరలో అయితే స్టార్ట్ అవుతుంది, ఇందులో డౌట్ అయితే లేదు. మేబీ మనకు ఇంకో 2-3 డేస్లో డేట్స్ కూడా రావచ్చు, మనం ఏమన్నా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం, డేట్స్ కూడా రావచ్చు. సో వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు కమింగ్ వీడియోస్లో అప్డేట్ అయితే చేస్తా. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.